శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటి భాగవతంలో కుచేలోపాఖ్యానం స్నేహమునకు ప్రతీక. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య లీలలలో అమోఘమైనటువంటి ఘట్టమిది. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుతో అంటున్నాడు, మహారాజా, హలాయుధుడు భుజబల సంపన్నుడు అయిన బలరాముడు అద్భుతమైనటువంటి కార్యములు చేశాడు. వాటిని చతుర్ముఖ బ్రహ్మ కూడా పొగడలేడు అంటే ఆశ్చర్యం కాదు అని పలికితే, సుఖమహర్షి పరీక్షిత్తుతో అంటున్నాడు, ఎప్పుడైతే అన్నాడో పరీక్షిన్ మహారాజు అంటున్నాడు మళ్ళీ సుఖయోగీంద్రునితో, అనిన మునీంద్రుకన్గొన్ని ధరాధిపుడిట్లను. మహారాజు అంటున్నాడు, పద్మపత్రలోచను అనంత వీర్యగుణ సంపదయేమరు విన్ననైనన్. ఆ అంబుజాక్షుని యొక్క అనంతమైనటువంటి గుణములు ఎంత విన్నా తనివి తీరవు. సుఖయోగీంద్ర, పరాక్రమ ప్రాశస్త్యముల గురించి ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఒకసారి విష్ణు వైభవాన్ని గనక వింటే చాలు. మదన పీడితుడైన వాడు మరీ మరీ వినకుండా ఉండలేడు. పరమ పావనమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ లీలలు, శ్రీకృష్ణుని యొక్క లీలలు ఎంత బాగుంటాయో. దేనికని అంటే, హరిభజించు హస్తము హస్తంబులు అచ్యుతు గోరి మ్రొక్కు శిరము శిరము. భగవంతుని నమస్కారం చేసేటువంటి చేతులే చేతులు. కంజాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ప్రహ్లాద చరిత్రలో ఉంటుంది ఇలాంటి పద్యాలు. భక్తి పారవస్యంతో ఉన్న పద్యాలు, భక్తితో పరమాత్మని ఏ విధంగా చేరవచ్చో తెలిసేటువంటి అద్భుతమైనటువంటి హృదయములు ఈ పద్యములు, హృదయములు. మహానుభావుడు పలుకుతున్నాడు, పోతనగారి కలము నుండి జాలువారిన అద్భుతమైనటువంటి మాటలు పరీక్షిన్ మహారాజు నోటి ద్వారా వెలువడుతున్నాయి, గళము ద్వారా. హరిభజించు హస్తములు హస్తములు అచ్యుతింకోరి మ్రొక్కు తచ్చిరము శిరము. భగవంతునికి నమస్కారం చేసినటువంటి చేతులే చేతులు, అతనికి తల ఉంచి నమస్కారము చేసిన శిరమే శిరము. చక్రధరు చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుని గను దృష్టి దృష్టి మురవైరిను తించిన వాణి వాణి అక్షరు కథను ఆకర్ణించు కరములు కరములై విలసిల్లు. ఓ భువిన్, హరిని పూజించేటువంటి చేతులే చేతులు, ఆయనకు నమస్కరించేటువంటి శిరస్సే శిరస్సు, ఆ దేవదేవుణ్ణి చూచేటువంటి కన్నులే కన్నులు, ఆ స్వామిని పొగిడేటువంటి నోరే నోరు, మధువైరి కథలు వినినటువంటి చెవులే చెవులు ఈ భూమి మీద. మానవుడై పుట్టినటువంటి వాడు అంటాడు పోతనగారు మొదట్లోనే, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికెత్తి నుడువడేని
దయ్యు సత్యంబులోనుగా తలపడిని కలుగ నేటికి తల్లుల కడుపు చీటు. పరమ పావనమైనటువంటి విష్ణువు యొక్క కథను మనం ఆకర్ణించాలి. మానవ జన్మ తరించాలి అంటే అన్యమైనటువంటి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వాంఛలు ప్రక్కన నెట్టాలి. మనసా వాచా కర్మణ సర్వం ఈ లోకమంతా నారాయణమయం, ఈ లోకమంతా పరమాత్ముని యొక్క మయం. ఈ చేతులు దేనికి ఇచ్చాడు పరమాత్మ అంటే ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకొనడానికి, ఆ మహోన్నతమైనటువంటి పరమాత్మునికి నమస్కరించడానికి ఈ చేతులు ఉన్నవి, కానీ మరొక పనులు చేయడానికి కాదు. ఈ కన్నులతో పరమాత్ముని యొక్క దివ్యమంగళ రూపాన్ని కన్నులారా సందర్శించాలి. చెవులారా నారాయణుని యొక్క దివ్యమైనటువంటి ఆ మాటలను, అమృతమును, నారాయణ కథామృతమును చెవుల ద్వారా మనం గురోలాలి. సకల ఇంద్రియములన్నీ కూడా పరమాత్మకి అంకితం చెయ్యాలి. అందుచేతనే ఇలాంటి పద్యాలు కోకొలలుగా ఉంటాయి. రుక్మిణీదేవి కూడా ప్రాణేశని మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేల. ప్రహ్లాదుడు కూడా కంజాక్షుణకుగాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక. అలాగే పరమాత్మను చేరుము అనేటువంటి, పరమాత్మను ఆరాధించు అనేటువంటి వాడు కూడా తండ్రి. తండ్రి అయినటువంటి వాడు కూడా ఏం చెయ్యాలి అంటే, నాయన నారాయణ స్మరణ చెయ్యి, జన్మను సార్థకతం చేసుకో. సకల విద్యల యొక్క సారము నారాయణుడే, ఆదియు అంతము నారాయణుడే, సకలము నారాయణుడే. నారాయణ మంత్రం నిరంతరం పఠించు. అలాంటి సకలము నారాయణుడే. భావములో భాగ్యములో అన్నమాచార్యుల వారు అనలే, భావములోన బాహ్యమునందున గోవింద గోవిందాయని కొలువవో మనసా. భావములోన బాహ్యమునందున గోవింద గోవిందాయని గోవిందాయని పలుకవో మనసా. భావములోనా హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరినామములే అన్ని మంత్రములు, హరినామములే అన్ని మంత్రములు. హరి 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 అనవో మనసా. భావములోనా బాహ్యమునందున గోవింద గోవిందాయని కొలువవో మనసా. భావములోనా. కాబట్టి హరిని పూజించేటువంటి చేతులే చేతులు, ఆయనకు నమస్కరించేటువంటి శిరస్సే శిరస్సు, ఆ దేవుణ్ణి చూచేటువంటి కన్నులే కన్నులు, ఆ స్వామిని పొగిడేటువంటి నోరే నోరు, మురవైరి కథలు వినేటువంటి ఆ చెవులే నిజమైనటువంటి చెవులు. ఓ మునీంద్ర, పరీక్షిన్ మహారాజు తనివి తీర వింటున్నాడు. ఇక మోక్షము రాక ఏమున్నది? నారాయణుని యొక్క దివ్య కథలు ఎవరైతే వింటున్నారో వారికి మోక్షము తథ్యం. హరిపాదతీర్థ సేవా పరుడై, హరిపాదతీర్థ సేవా పరుడై విలసిల్లు నట్టి భాగవతుని విస్ఫురితాంగములంగములు పరమేశ్వరు నిరుగనాకు పలుకు మునీంద్రా.
శ్రీహరి వెలసినటువంటి తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. శ్రీహరి క్షేత్రములను సందర్శించి ఆ పుణ్యనదులలో స్నానం చేసి ఆ దేహంతో ఆ కంఠంతో ఆ పుణ్యమైనటువంటి నారాయణుని దివ్య లీలలు వింటున్నాడే, అతని సర్వ అంగములు పవిత్రములైనటువంటివి. పరమాత్మను తెలుసుకునేటువంటి మార్గం, ఆ పరమాత్మను చేరేటువంటి మార్గం నాకు చక్కగా విశదీకరించి తెలియచేయి ఓ సుఖయోగీంద్ర అన్నాడు పరీక్షిన్ మహారాజు. ఎప్పుడైతే అనవుడు అనుడు అని పలకగా వేదవ్యాస తనయుడు ఆ అభిమన్యు తనయును చూచి ఇట్లనియే. అభిమన్యు యొక్క తనయుడు ఎవరంటే పరీక్షిత్తు, వేదవ్యాస తనయుడు అంటే సుఖయోగేంద్రుడు. మహారాజా, గోవింద సఖుడు కుచేలుడు, కుచేలోపాఖ్యానం. శ్రీకృష్ణుని యొక్క బాల్యసఖుడు కుచేలుడు. విప్రుడు మానధనుడు, అతడు సద్బ్రాహ్మణుడు, అభిమానధనుడు. గోవింద సఖుడు కుచేలుండు, నానొప్పు విప్రుండు మానధనుడు. విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు, శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. విజితేంద్రియుడు బ్రహ్మవేత్త, దారిద్ర్యంబు బాధింప వరులన్ కార్పణ్య వృత్తిన్ అడుగబోవక. వరులన్ కార్పణ్య వృత్తిన్ అడుగబోవక, తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచు. ఆత్మమోదించి పుత్రదారాభిరక్ష ఒక విధంబున నడుపుచునుండు అంతా. ఎంతటి గొప్పవాడు కుచేలుడు! ఇతడు బ్రాహ్మణోత్తముడు, అభిమానధనుడు, విజ్ఞానవంతుడు, రాగద్వేషములు లేనటువంటి వాడు, పరమశాంతమూర్తి, ధర్మతత్పరుడు, జితేంద్రియుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. తన గృహంలో దారిద్ర్యం తాండవిస్తున్న ఎవరిని దీనంగా యాచించి ఎరుగడు. తనంత తానుగా ప్రాప్తించినటువంటి కాసును అదే 10,000గా భావించి ఏదో చాలా కష్టంగా భార్య పిల్లలను పుత్రులను పోషిస్తూ ఉన్నాడు. ఇది మన కథానాయకుడైనటువంటి కుచేలుని యొక్క దివ్య జ్ఞానతత్వం. గోవింద సఖుడు కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క స్నేహితుడితడు, బాల్య స్నేహితుడు. వీళ్ళిద్దరూ కలిసి చదువుకున్నారు. సాందీపుడు అని పేరు కలిగినటువంటి మహర్షి దగ్గర. ఉజ్జయినికి దగ్గరలో ఉంటుంది సాందీపుని ఆశ్రమం. తన గృహంలో దరిద్రం తాండవిస్తున్నా సరే ఎవరిని యాచించడు. ఇద్దరు ఒకచోట చదువుకున్నారు. శ్రీకృష్ణుడేమో యువతలకు వచ్చేశాడు, ఆయన భోగభాగ్యాలు. ఈ బ్రాహ్మణుడేమో దరిద్రుడైనాడు. లలిత పవిత్రతా తిలకంబూ అతని భార్య. లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య. సద్వంశ సంజాత మహాపతివ్రత శిరోమణి కుచేలుని యొక్క భార్య. దుస్సఖ దరిద్రపీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువుకు ఆకటి చిచ్చుచే కృషించి మలమల మాడుచు మానసం విరంగ. పాపం, కుచేలుని యొక్క భార్య పతివ్రత శిరోమణి
సద్వంశజాత. బిడ్డలు ఆకలి మంటల చేత కృషించి ఎండినటువంటి నాలుకలతో పెదవులతో తడుపుకుంటూ చేతుల్లో ఆకులు గిన్నెలు పట్టుకొని తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా ఆకలిగా ఉన్నదమ్మా, అమ్మా ఆకలమ్మా, పట్టెడన్నం పెట్టమ్మా, ఆకలి తీర్చమ్మా అని ఆ పిల్లలు తన దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటే, పిల్లలకు పట్టెడన్నం పెట్టడానికి కూడా లేనటువంటి అంత దరిద్రంతో ఉన్నారు పాపం. ఆ దుఃఖించేటువంటి పిల్లల యొక్క దుఃఖాన్ని చూచి సహించలేకపోయింది. పట్టెడన్నం. ఈయన పిల్లల్ని కన్నాడే కానీ అంతగా పట్టించుకోవడం లేదు. దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలంటాడు. ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది. పేదరికం మామూలుగా లేదు. అమ్మా ఆకలమ్మ, ఆకలమ్మ ఏడుస్తున్నది. ఇవాళ ఏదో ఏకాదశిరా, ఉపవాసంరా, ఏదో ఇలా చెబుతూ ఉన్నది, తిండి లేక. దీన్ని గురించి కాస్త ఆలోచించండి. మీరు కాస్త ఆలోచించడం లేదు స్వామి. శోకంతో బాధపడుతున్నది. ఆలోచించండి. నాకు ఒక ఉపాయం తోస్తున్నది స్వామి. భర్తతో చెబుతున్నది. బాలసఖుడైన అపద్మనేత్రుండుగాన నేగి దారిద్ర్య అంధకారమగ్నులైన మనము ఉద్ధరింపుము. హరికృపాకటాక్షర విదీప్తి వడసి మహాత్మా నీవు. స్వామి, శ్రీకృష్ణుడు మీకు బాల్యసఖుడు అన్నారు కదా. ఆయన ఈవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములతో తేలియాడుతున్నాడు. మహానుభావుణ్ణి సందర్శించండి. శ్రీకృష్ణుని యొక్క సందర్శన భాగ్యంతో, ఆయన యొక్క కరుణాకటాక్ష వీక్షణాలతో మన దారిద్ర్యం పోతుంది స్వామి. ఆయన కృపాకటాక్షం పొందినటువంటి ఏ వ్యక్తి అయినా ఐశ్వర్యవంతుడవుతాడు స్వామి. మన దారిద్ర్యం పోతుంది. దరిద్రంతో తల్లడిల్లుతున్నటువంటి పిల్లలనైనా ఉద్ధరించండి. మీకు పరమాత్మ యందు విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులున్నాయి కదా స్వామి. మీరు తరించడమే కాదు, దరిద్రంతో ఉన్నటువంటి ఈ పిల్లల్ని ఆకలి తీర్చండి స్వామి. నీ బాల్యసఖుడైనటువంటి కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళండి. ఆయన దర్శనాన్ని పొందండి. ఆయన కరుణాకటాక్ష వీక్షణములతో మన దరిద్రం పోతుంది. భార్య చెప్పింది, కృష్ణుడి దగ్గరికి వెళ్ళి యాచించటమా? నేను యాచన కోసం వెళ్ళాలా అని క్షణకాలం ఆలోచించి, కాదు, మళ్ళీ ఆలోచించాడు. నా బాల్యమిత్రుని చూసినట్లుంటుంది కదా. నేను అడిగినా అడగకపోయినా కృష్ణుడు అంటే నాకు ప్రాణం. ఎన్నాళ్ళయిందో పరమాత్మను చూచి అనుకుంటున్నాడు. మా కృష్ణుడు ఎలాంటివాడు? వరదుడు వరదుడు సాధు భక్త జనవత్సలుడు. వరదుడు సాధు భక్త జనవత్సలుడు. ఆర్త శరణ్యుడు ఇందిరావరదుడు. దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. తాకుశస్థలీపురమున్న యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు. నీరరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడు ఇచ్చు అనూన సంపదల్. కృష్ణుడు సామాన్యుడు కాదు స్వామి. భార్య అంటున్నది. ఆయన ఎవరనుకున్నారు? మీ స్నేహితుడు. వరదుడు, వరములు ఇచ్చేటువంటి వాడు. సాధు భక్త జన వత్సలుడు, భక్తులు అంటే ఎంతో ప్రేమ కలిగిన వాడు. అందులో మీరు మహాభక్తిపరులు. మీరు సాధువర్తనులు. ఆర్త శరణ్యులు, ఆర్తులైనటువంటి వారిని రక్షించేటువంటి మహానుభావుడు ఆయన. ఇందిరావరదుడు, లక్ష్మీదేవి యొక్క భర్త. దయాపయోధి, దయకు సముద్రము వంటివాడు.
భగవంతుడు. ఆయన భగవంతుడు స్వామి. మీ స్నేహితుడు సామాన్యుడు కాదు స్వామి. అతని యొక్క కృపా కటాక్ష వీక్షణములు మన మీద ప్రసరించిన నాడు మన దరిద్రం పోతుంది స్వామి. ఆయన భక్తవరదుడు, ప్రేమ కలిగిన వాడు స్వామి. మీరు అభిమానాన్ని కాస్త ప్రక్కన నెట్టి నీ స్నేహితుడైనటువంటి పరమాత్మను సందర్శించండి స్వామి. జనార్దనుడు భక్తవత్సలుడు, ఆశ్రితులను రక్షించేటువంటి వాడు, దయాసాగరుడు. ఆ మాధవుడు యాదవులు తన్ను సేవిస్తూ ఉండగా ఇప్పుడు ద్వారకలో ఉన్నాడు స్వామి. సకల భువన రక్షకుడైనటువంటి వాడు, మహానుభావుడైన దీన సుజన పరిపాల దీన సుజన పరిపాల. దయా సముద్రుడు ఆయన. ఒక్కసారి పరమాత్ముని సందర్శించండి స్వామి. ఆ స్వామి మిమ్మల్ని చూస్తే చాలు, వెంటనే మీకు అపారమైనటువంటి సంపదలు అనుగ్రహిస్తాడు. శ్రీకృష్ణుని గురించి ఎంత చక్కగా చెప్పిందో భార్య. భార్య మాట వింటూ ఉండాలి అప్పుడప్పుడు. వరదుడు వరదుడు సాధు భక్త జన వత్సలుడు, ఆర్తశరణ్యుడు ఇందిరా వరదుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు, నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడ ఇచ్చు అనూన సంపదల్. ఇప్పుడే వెంటనే, ఎప్పుడో ఇస్తాను తర్వాత అని అనడు ఆయన, వెంటనే ఇస్తాడు. వెంటనే అపారమైనటువంటి సంపదలు మీకు అనుగ్రహిస్తాడు స్వామి. కళ్ళలో తన్ను మున్నెరుంగని మహాకష్టాత్ముడయ్యుండి. పరమాత్మ ఎలాంటి వాడో తెలుసునా, ఎంతటి దయగలిగిన వాడో తెలుసునా స్వామి. కలలో తన్ను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, ఏనాడు కూడా నోటితో కృష్ణ కృష్ణ అని ప్రార్థించని వాడుంటాడు కొందరు. మీరైతే ప్రార్థిస్తున్నారు, ఇక మిమ్మల్ని కరుణించడం ఏమున్నది, చాలా తేలిక. కానీ అసలు కలలో కూడా కృష్ణ కృష్ణ అన్నటువంటి ఒక కఠినాత్ముడు ఉంటాడు. అతనికి ఆపద కలుగుతుంది. ఆపత్ సమయమునన్, ఆపద కలిగినప్పుడు నిజ పదాభ్యాతంబు ఉల్లంబులోలంతలంపన్ అన్నంతనమెచ్చి. ఆయన పాదాలు కష్టాలలో ఉన్నప్పుడైనా, ఆ కఠినాత్ముడు తన తలచని వాడైనా, కష్టంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన యొక్క పాదార విందములను స్మరిస్తే చాలు. ఒక్కసారంటే చాలు కష్టంలో, కృష్ణా నేను కష్టంలో ఉన్నాను. గజేంద్రుడు అంతే కదండి. గజేంద్ర మోక్షం అంటే ఏమిటి? మదాంధుడైనటువంటి జీవుడు ఏనాడు కూడా భగవంతుణ్ణి ఆరాధించక కష్టాల పాలై విలవిలలాడుతున్నప్పుడు నన్ను కాపాడేవాడెవడు, ఆపదలో ఉన్నాను స్వామిని ప్రార్థించాడు. అప్పుడు కరుణించలే. అలాగే కలలోనన్ తన్ను మున్నెరుంగని మహాకష్టాత్ముడైయున్నట్టి దుర్బలుడు, ఆపత్సమయంబునన్ నిజ పదాభ్యాతంబు ఉల్లంబులో తలంపన్ అన్నంతమెచ్చి. ఆర్తిహరుడై తన్నైన నిచ్చున్ తనే అర్పించుకుంటాడు. సునిశ్చల భక్తిన్ భజించు వారలకు ఇడడే సంపద్విశేషోన్నతుల్. సంపద్విశేషోన్నతుల్. కలలో కూడా తన్నెరుగనటువంటి స్మరించనటువంటి కఠినాత్ముడున్నాడే, అతడు విపత్కర పరిస్థితుల్లో ఒక్కసారి
ఆ భక్తమందారుని యొక్క పాదార విందములను మనసారా స్మరిస్తే చాలు. అట్టి వారిని భగవంతుడు కరుణిస్తాడు. అవసరమైతే తన్ను తాను అర్పించుకుంటాడు. అంతటి మహనీయుడు నిరంతరమైనటువంటి భక్తితో తనను సేవించేటువంటి వారికి సమస్త సంపదలు ఇవ్వడా స్వామి అని కుచేలుని యొక్క భార్య కుచేలునితో చక్కగా విన్నవిస్తున్నది. అలాంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి చరితం కుచేలోపాఖ్యానమును విని, ఈ కుచేలోపాఖ్యానము విన్నంతనే దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యములలో తేలుతారు. మరల ఇదే సమయమునకు చక్కగా ఇది విందాం. స్వస్తి.